దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పును వెలువరించింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. ఈ ఘటనలో కీలక నిందితులు యాసిన్ బత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, రెహసిన్ అఖ్తర్, ఆజాద్ షేఖ్కు ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును ప్రకటించింది. నాటి దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ బత్కాల్ మాత్రం ఇంకా పరారులోనే ఉన్నాడు. రైట్, దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పుపై మరిన్ని వివరాలను ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, హైకోర్టు తీర్పు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో ఇవాళ తీర్పు ప్రకటించింది హైకోర్టు. 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు సంబంధించి బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదా సంస్థగా గుర్తించినటువంటి ఉన్నాయి. అప్పటి నుంచి దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఈ బ్లాస్ట్ లో మొత్తం 17 మంది మృత్యువాత పడగా 150 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. బ్లాస్ట్ కేసులో దర్యాప్తు చేసినటువంటి ఎన్ఐఏ మొత్తం ఈ కేసుకు కీలక సూత్రధారి యాసిన్ బత్కల్ అనేటువంటి ఇండియన్ ముజాహిదా టెర్రరిస్టు అని తేల్చడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది. యాసిన్ బత్కల్ తో కలిసి మొత్తం 6 ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతానికి యాసిన్ బత్కల్ ఫరార్లో ఉండగా A1 గా ఉన్నటువంటి అసదుల్లా అఖ్తర్, A2 గా ఉన్నటువంటి యాసిన్ బత్కల్, A3 గా ఉన్నటువంటి తహసీన్ అఖ్తర్, A4 గా ఉన్నటువంటి జియావుర్ రెహమాన్, A5 గా ఉన్నటువంటి ఎజాద్ షాహిద్, ఈ 5 ఎన్ఐఏ కోర్టు గతంలోనే ఉరిశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దీన్ని సమర్థిస్తూ ఇచ్చినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు కొట్టివేస్తూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏకీభవిస్తూ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో నిందితులను ఉరిశిక్షకు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సంబంధించినటువంటి హైకోర్టు ఆ 5 ఉరిశిక్ష విధిస్తూ ఆ ఇచ్చినటువంటి ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ వాళ్ళు వేసుకున్నటువంటి పిటిషన్ కొట్టివేసింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఈ బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి ఇంకా రియాజ్ బత్కల్ మాత్రం ఇంకా పరారులోనే ఉన్నాడు.